రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాతో నివాస గృహాలు కూల్చివేతకు గురైన పేదల బతుకులు చిత్రమవుతున్నాయని వెంటనే హైడ్రాను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ కార్యాలయంలో సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నెహ్రూ నగర్లో అధికారులు ఇళ్లను మార్కింగ్ చేయడానికి వస్తే స్థానిక ప్రజలు అడ్డుకున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కోల్పోవడంతో ఎంతో మంది నిరుపేదలు ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో నిరాశ్రయులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రజల కన్నీటికి కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హైడ్రామాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో హైడ్రా కొనసాగితే పేద మధ్యతరగతి వర్గాల ప్రజల ఇళ్లను కూల్చితే పేదల ఆత్మహత్యలతో పాటు పేదల తిరుగుబాటు కూడా ప్రభుత్వం చవిచూడక తప్పదని హెచ్చరించారు. బడా నాయకుల ఆస్తులను కాపాడుతున్న రేవంత్ రెడ్డి పేదల ఇండ్లను కూల్చడం విడ్డూరంగా ఉందన్నారు. హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో హైడ్రా పేరుతో నిరుపేదల ప్రజలపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకొని ప్రజలను కాపాడడంతో పాటు హైడ్రాను ఆపాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సహోదరుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, పట్టణ ఉపాధ్యక్షుడు పట్టేటి కిరణ్ వెంకటరెడ్డి, పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్, సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్, ఎండి రషీద్, శేఖర్, నిలయ తదితరులు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేది తీసుకొచ్చి చూస్తున్నాం. నిర్దాక్షిణ్యంగా ఇల్లు ఒక్కొక్క వ్యక్తి 3 కోట్లు 4 కోట్లు పెట్టి బిల్డింగులు కట్టుకున్నారు. మరి నిన్న సూర్యాపేటలో చెరువు చుట్టూ గత 15-20 సంవత్సరాల క్రితమే చెరువు బార్డర్ నిర్ణయించి ఆ కట్టబోసి 20 కోట్లు మరి సూర్యాపేటలో మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి జుట్టుకుంట సత్యనారాయణ గారు మరి ఆ రోజుల్లో చెరువుని చుట్టూ కూడా కట్టబోసడం జరిగింది. దాన్ని గౌరవ మరి మాజీ మంత్రివర్యులు దాన్ని చుట్టూ కట్టబోసి డెవలప్ చేసి అభివృద్ధి చేసి కట్టబోసినారు. మరి అదే కట్టని ఫిక్స్ చేసుకొని పేద ప్రజలు 40-50 సంవత్సరాల నుంచి కూడా ఇంటి నెంబరు, బిల్డింగ్ పర్మిషను, ఎల్ఆర్ఎస్, నల్ల బిల్లు, కరెంటు బిల్లు పేదలు కట్టుకొని మధ్యతరగతి వాళ్ళు, హోటల్లో పనిచేసే వాళ్ళు, పూలు అమ్ముకుంటోళ్ళు, కూలి పని చేసుకుంటోళ్ళు, మధ్యతరగతి వ్యక్తులు, సామాన్యులు పేదలు మరి వాళ్ళు ఇల్లు నిర్మించుకొని అప్పులు తీసుకొచ్చుకొని బ్యాంకు తనఖా రిజిస్ట్రేషన్ పెట్టుకొని ఒక్కొక్క ఇల్లుకు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, ఒక్కొక్క ఇంకా 1-2 కోట్లు కూడా ఇల్లు కట్టినటువంటి ఇల్లులు ఉన్నాయి. ఆ రోజు కట్ట చేయడం వల్ల ఇప్పుడు మరి ప్రజలని నిన్న ఏఈ గారు కానివ్వండి, సూర్యాపేట ఆర్డీఓ గారు కానివ్వండి, మరి రెవెన్యూ అధికారులు కానీ అక్కడ హుకుం జారీ, సూర్యాపేట జిల్లా కూడా హైడ్రాని హుకుం జారీ చేయడం జరిగిందట. మరి నిన్న ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? ఎప్పుడో కట్టుకుంటున్న ఇళ్లకు మరి ప్రజలని ఇబ్బంది పెట్టడం. మరి నేను ఈ సందర్భంగా తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గారు మరి ఒక రిపోర్టు ఎఫ్టీఎల్ ఏంది, బఫర్ జోన్ ఏందని, ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయని సర్వే చేయమని చెప్పినట్ట. మరి ఆ సర్వే ప్రకారంగా నిన్న ఏబీఐ గారు ఇక్కడ అధికారులు కూడా వచ్చారు. వారు ప్రజలు కూడా భయాందోళనకు గురై ఆవేశానికి గురవుతున్నారు.
మరి వారి యొక్క ఇల్లు మీరు సర్వే చేసి మరి ఒక హార్ట్ అటాక్ కానీ వారి యొక్క ఇల్లు పోతుందని ఒక్కొక్కరు నా ఇల్లు కూలగొట్టుకుంటే హైదరాబాద్లో కూలగొడుతున్నారు, మరి మా అక్కడ సూర్యాపేట కూడా కూలగొడుతున్నారని వాళ్ళు భయభాంతి గురవుతున్నారు. 30 మీటర్లు చెరువు కట్టకి ఇవ్వాలి కానీ 200 మీటర్లు అంటే దాదాపుగా ఒక 2000-3000 ఇల్లు పోతే వాళ్ళ పేదల యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. 9 నెలల ప్రజలకు రోడ్లు వేయడం కానీ, ప్రాజెక్టులు కట్టడం కానీ, మౌలిక వసతులు కానీ, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలి కానీ తెల్ల బలిదానాలు తీసుకొచ్చి రోడ్ల వాళ్ళ ఇల్లు కూలగొట్టి ఆస్తులు కూలగొట్టి మనం రాక్షస ఆనందం పొందడం కాదు. ఇక్కడ ఇది ప్రజలందరూ తెలుసుకోవాలి. తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు, కమ్యూనిస్టు ఓదులు, సిపిఎం అన్ని పార్టీలు వాళ్ళు ప్రతిపక్షాలు నిలబడాలి, పేదలకు అండగా నిలబడాలని కూడా సందర్భంగా తెలుసుకుంటున్నా. వాళ్ళు ఇంటి పన్ను కట్టుకొని కరెంట్ బిల్లు కట్టుకొని 40 లక్షల నుంచి 50 లక్షల వరకు ఒక్కొక్కరు 3 కోట్లు పెట్టి నువ్వు ఇందిరా మిల్లు ఇస్తావు, 3 కోట్లు 4 కోట్లు పెట్టి నువ్వు ఇల్లు కూలగొట్టుకొని నువ్వు ఇందిరా మిల్లు వేయడం ఎంతవరకు నీకు కరెక్టు? వాళ్ళకు నువ్వు కూలగొట్టుకొని సర్వే ఉంటే ప్రజలకు వచ్చి సూర్యాపేట జిల్లాలో కలెక్టర్ని ఆర్డీఓ అందరినీ వాళ్ళని ఒక సమావేశం ఏర్పరిచి వారికి మార్కెట్ వాల్యూకు 3-4 డబ్బులు కట్టించి నువ్వు ఆ ఇల్లు ఖరీదు బ్యాంకు లోన్లు ఉన్నాయి, ఎవరెవరికి లోన్ ఎంత ఉంది ఇల్లు మీద అన్నీ సర్వే చేసి వాళ్ళకు ప్రత్యేకంగా మార్గాలు చూపించిన తర్వాతనే నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నువ్వు నోటీస్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ప్రజలకు నేను జేసీ పెట్టి హైదరాబాద్లో కూలగొడుతున్నా, ఇక్కడ నేను ఒక స్వచ్ఛంగా నువ్వు నీళ్ళు ఒక ఖమ్మంలో, హైదరాబాద్లో, విజయవాడలో జరుగుతుంది. సూర్యాపేటలో కట్ట ఫిక్స్ చేసి నీళ్ళు అనే చుక్క నీళ్ళు కూడా రావు. నిజంగా నువ్వు ఎఫ్టీఎల్ వస్తుంది నీళ్ళు వస్తున్నాయి అంటే నువ్వు కూలగొట్టే బాగుంటుంది. పేదల ఆగ్రహానికి గురి కావద్దు. ప్రభుత్వం సమయంతో ఆలోచించి ప్రజల నిర్ణయాన్ని కూడా ఆలోచించాలి. అలా ఆలోచించకుండా మాత్రం తిరుగుబాటు మొదలవుతుంది. ప్రజల ఆత్మహత్యలు ఎవరు చేసుకునే ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలి. వారి ఆగ్రహానికి ఎవరు గురి కావద్దు. ఇక మేధావులు అందరూ కూడా తెలియజేసుకొని ఈ హైడ్రాను ఆపి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ హైడ్రాను ఆపాలి, ప్రజలకు న్యాయం జరగాలి, ప్రత్యామ్నాయ మార్గాలు చూపించిన తర్వాతనే నేను నిర్ణయం తీసుకోవాలి. మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ మా రియల్ ఎస్టేట్ యూనియన్ పట్టణ జలంధర్ గౌడ్ గారు, ఖమ్మంపాటి అంజయ్య గారు, మల్లయ్య గారు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.